నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ వాటా 42% అనుకుంటే, ఎందుకంటే 58-42 రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి 42% అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని 10 జిల్లాలకు దక్కింది కేవలం 10,080 ఉద్యోగాలు మాత్రమే. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000. 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు, అసలు జరగనే లేదు, ఏమీ కానేలేదు అని మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది. ఏం చేసింది? పరిపాలనా అనుమతులు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేము ఇచ్చింది మొత్తం అనుమతి 2,32,308 ఉద్యోగాలు. నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు, తర్వాత సవివరంగా చూసుకోవచ్చు. 2,32,308 ఉద్యోగాలు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ 2,32,308 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను. ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది 60,918, నోటిఫికేషన్ జారీ చేసింది 54,015 ఉద్యోగాలు, భర్తీ చేసింది 35,250 ఉద్యోగాలు, ఇంకా ఒక 18,765 ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, నోటిఫికేషన్ 48,247 ఉద్యోగాలకు జారీ చేస్తే 47,068 ఉద్యోగాలు భర్తీ చేసినాము. 1,179 ఇంకా భర్తీ దశలో ఉన్నాయి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631. కొంతమంది మిత్రులు మాట్లాడతారు, అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే 12,904 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 3,694 భర్తీ దశలో ఉన్నాయి, భర్తీ చేసిన ఉన్నాయి. 9,210 భర్తీ దశలో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది 28,534, పూర్తి చేసింది భర్తీ చేసింది 22,892, భర్తీ దశలో ఉన్నది 5,642. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం. భర్తీ చేసింది 2,047, 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు, యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి, ఒక సిస్టమ్ తేవాలి, రిఫార్మ్స్ తేవాలనే ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం. దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలడ్డం పెట్టింది గవర్నర్ గారు. ఆ బిల్లుకు మోకాలు అడ్డుపెట్టి టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు, అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్
పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి మరి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. సిఈసి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు. అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయడం జరిగింది. ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా ఈ వివరాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా ఈ వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే. ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్న 49 మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అర్హత ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడీలకు కూడా తెలియజేయాల మీ నోటిఫికేషన్. అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో మీ జిల్లా అధికారుల్ని మీ అస్మదీయుల్ని మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడతా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే 49 మంది వచ్చారని చెప్తున్నారో ఆ 49 మందిలో మీకు కావాల్సిన వాళ్ళని మీ అస్మదీయుల్ని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర 10 మందిని ఎంపిక చేశారు. అతి తక్కువ సమయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా, ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ 10 మందిలో 5 మంది మీ సొంత జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని 10 మందిలో 5 ఉన్నారు. 49 మందిలో 10 మందిని ఏరారు. ఆ 10 మందిలో మీకు కావాల్సిన 2 వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి, డీడీ స్థాయిలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం డీడీ క్యాడర్లో 2 సంవత్సరాల అర్హత ఉన్నప్పటికీ కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. మీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా, లోకమంతా కోడే కూర్చుంది. ఆ రోజున మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పులంతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న
పిఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి, ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్ని బయటపడటం. వీవీప్యాట్ చూశాడు ఆయన, 6 వైసీపీ 22 టీడీపీ, గంగవెర్రులు ఎత్తాడు ఆయన. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి. బద్దలు కొట్టాడు, బయటపడింది. మెజారిటీ టీడీపీకి వస్తుంది, ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది. ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగారి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు, బయటకు వచ్చినంత వీడిని వేసేయండి అని చెప్పాడు, వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. అది అటెంప్ట్ మర్డర్ కాదా? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారండి? గాడుదులుగా, సారీ అతను ఏం చేశారండి? 2 పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని, పట్టుకొని బంధించి పెడరెక్కలు విరిచి కట్టి, తాడుతో కట్టి, లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి. దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తారా? అది మీ పోలీసులు, నువ్వు నియమించిన పోలీసులు, నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు. చంద్రబాబు గారికి సంబంధం అండి? ఈ రోజున నీ గత ఏంటి? పరారిలో ఉన్న పోలీస్ అంటే తడుపుకుంటున్నావు నువ్వు. నీ పేరు చెబితే పోలీసులు కూడా ఆ రోజు తడుపుకున్నారు. ఇప్పుడు పోలీసులు పేరు చెబితే నువ్వు నీ తమ్ముడు తడుపుకోవట్లా? ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట 144 వస్తాయిలే అన్నా అని ఈయనకు చెప్పాడంట. ఏంటి 144 వచ్చేది? ఎక్కడ నీకు 144 వచ్చేది? ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్? ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా. కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు, కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండటానికి రావటం లేదు కౌంటింగ్కి, తెలుసా మీకు? అది నేను చెబుతాను. ఆ విలేజ్ కూడా, ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను. ఎందుకు ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నావు, లేదు. ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా భగ్గుమని మండింది. ఆ రోజున అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు. నేను ఆ బటన్ నొక్కా, నేను ఈ బటన్ నొక్కా అన్నది ఏమీ లేదండి. ప్రజలకి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, డెవలప్మెంట్ కావాలా, రాష్ట్రం ప్రజాస్వామికంగా నడవాలా, రాజ్యాంగబద్ధంగా నడవాలా, స్వేచ్ఛగా బజార్లకు వెళ్లే అవకాశం వారికి కావాలా, అర్ధరాత్రి అయినా క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా? అవి ఉన్నాయా? నేను ఒక మాచల్లో అడుగుతున్న పిన్నెలిని, ఉన్నాయా? క్షేమంగా తిరిగి రాగలడా? మీ తురకా కిషోర్ దెబ్బకి, నీ 2 దెబ్బకి ఎవరైనా వస్తారా? కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు జనం అంతా. సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లో కూడా జనంతో నిండిపోయింది. ఎందుకు? స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు 2 పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వెంటబడ్డారో, వీళ్ళు అసలు భద్రయ్యలు కాదు, ఉత్తి భద్రయ్యలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు. చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు, దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు. అక్కడ మీరెప్పుడైతే కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అనేటటువంటి వ్యక్తి తీర్మానం వల్ల వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, నేను కాంగ్రెస్ పార్టీ కాకముందు మాట్లాడినవి వేరు, నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, అదొక్కటే కాదు, అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారా
ప్రజలకి కావలసిన అన్ని సహాయ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఒక వ్యక్తిగా ఒప్పుకొని ముందుకొచ్చాడు. చాలా మంది వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అనేక దగ్గర వేరే పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ద్వారా పనిచేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మన కామ్రేడ్స్ అందరినీ పిలిచారు, టీజేఎస్ నాయకుడిని పిలిచారు. ఇంతకుముందు ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులకి అపాయింట్మెంటే లేదు. హాఫ్ అన్ అవర్ 45 minutes అనేక విషయాలు మాట్లాడారు. వ్యక్తిగత సమస్యలు కూడా మళ్ళీ 1-to-1 కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటే అందరు ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో చేశారు. అది కాంగ్రెస్ కల్చర్, అదే నడవబోతుంది. రేపు అది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు తీసుకొని పోవాలని రాజ్యాంగ హక్కులు ఇచ్చారు. వాటి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచి ఉండొచ్చు. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడంతా రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, దాని మీదనే మన తీర్మానం నెల గారు ముందుకు పోతారు. కాబట్టి వారికి అందరూ ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. అంజయ్య గారికి ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా పెద్దగా రాదు. ఒక హిందీలో, ఉర్దూలో బాగా మాట్లాడేవాడు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చరిత్ర తెలియనోడు, పరిపాలన చేయడానికి అనర్హుడు, ఒక పార్టీని నడపడానికి కూడా అనర్హుడు. ఏం మాట్లాడుతున్నారు? బిట్స్ పిల్లని చదివినోడే పట్టభద్రుడైతే వాళ్ళ కాలేజీలో పోయి ఓట్లు అడగమనండి. బిట్స్ పిల్లానిలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమనండి. ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బిఈ, ఎంబీబీఎస్ డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టభద్రుల జరిగేటటువంటి బిట్స్ పిల్లని కాలేజీలో జరిగే ఎన్నికలు ఇవి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అందువల్లనే మొన్న మిమ్మల్ని ఎన్మాస్ గా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వంలో తెచ్చారు. ఏం మాట్లాడాలో తెలియక రోజు శాపనార్థాలు పెట్టడమే మీ దగ్గర ఉన్న పని. శాపనార్థాలు ఎవరు పెడతారని తెలుసా? అత్యంత బలహీనుడు, చేతకానివాడు, ఏమీ చేయలేనివాడు ఊరికనే శాపనార్థాలు పెడతాడు. బలమైన వాడు ఆరోపణలు చేస్తాడు, నిరూపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అదేం లేదు నీ దగ్గర. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మాటలను విత్డ్రా చేసుకోవాలి. నువ్వు పట్టభద్రులకు జరిగేటటువంటి ఎన్నికల్ని అవమానపరుస్తున్నావు. అసలు నీ మీద కేసు పెట్టాలా? బిట్స్ పిల్లలు ఏంటబ్బా పల్లి పెట్టాలని అనుకున్నాడు అంటే ఏమన్నా అర్థం ఉందా? వైసీపీ లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల్లో మనకున్న విలువేంటో తెలియాలి. ప్రజలు మన గురించి ఏమనుకుంటారని తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం ఫీల్ చేసినట్టు మనకు వద్దని చెప్పారు. 65% తుమ్మలగుంట పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడతారు కూతురు అక్కడ? మా ఊర్లో ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా. 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి? నేనే చెప్పాను క్లియర్గా. రేపు మనకు వద్దు. మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మార్కులు వేయించకూడదు. ప్రజలు ఓటు వేయని రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏందో, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి వదిలేయని చెప్పారు. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తను ఒకసారి చెప్పారు. చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకోండి, కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను అరెస్ట్ అయితే నేను పోసుకుంటా, అరెస్ట్ అయితే ఆత్మహత్య చేసుకుంటానండి. సో అధికారులు కుయ్యమని అడుక్కున్నారు, చేశారు. ఆర్టీ హౌస్కి వచ్చారు. పెట్రోల్ పోసుకోండి ఆర్టీ హౌస్లో. ఏమని? నేను పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, నువ్వు సూసైడ్ చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు తప్పట్టున్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే
4 తర్వాత నా శవం చూస్తానన్నట్టు మాట్లాడాడు, నేను చచ్చిపోతానన్నట్టు మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తన వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 తర్వాత ఇంకా నేను ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానట్టు మాట్లాడుతున్నాడు. దీన్ని కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పా, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు నుండి ఇప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలి. ఒకటి ఇబ్బంది తిన్నాను భుజం తట్టేవాడు నాయకుడు కావాలి. ఒక చిన్న దర్వాజా సూసైడ్ చేసుకుంటాను, దొంగోట్లని సూసైడ్ చేసుకుంటాను, నా ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవాన్ని చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా. పదవి రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరు అని చెప్పిన. నాకు అన్న కదా చెప్పిన, కౌంటర్ ఇద్దామంటే అవసరం వదిలేస్తాను. నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాల, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల, నడిపించగలిగేవాడు నాయకుడు అవుతారు తప్ప నేనేదో చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతా నాకు అర్థం కావట్లేదు. తప్పట్టాలని కాదు, ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా, ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంది. మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నా, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, అది చేసుకుంటే ఇది చేసుకుంటాను ఇప్పుడు అనకూడదు. నాయకుడు అనేవాడు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, జీవితంలో ఎప్పుడు కూడా నాని గారు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.